న్యాయమైన డిమాండ్లు తీర్చాలని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట జిల్లాలోని పిహెచ్సి డాక్టర్లు నిరవధిక సమ్మె నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ డిమాండ్లు తీర్చాలని నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పిహెచ్సి డాక్టర్లు వైద్య సేవలకు దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శివరామకృష్ణ మద్దతు తెలిపారు. వారితో కలిసి ఆయన సమ్మెలో పాల్గొని వైద్యుల న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర మాట్లాడుతూ, ఎంతో క్లిష్టమైన సమయాల్లో కూడా ప్రజలకు తాము సేవలు అందించామని, కానీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను తీర్చడానికి నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైం బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, నేషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు 50% మూల వేతనం గిరిజన భత్యంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి సైతం తీసుకెళ్లామని, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ నిరవధిక సమ్మెకు దిగడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ డిమాండ్లను తీర్చకపోతే సమ్మెను విరమించేది లేదని చెప్పారు. మా ప్రధాన డిమాండ్ అండి, ఇవాళ జీవో 99 రివోక్ చేసి ఏవైతే గవర్నమెంట్ ముందు నుంచి మాకు ఇస్తుందో గ్రామీణ ప్రాంతాల్లో అట్లాగే గిరిజన ప్రాంతాల్లో పనిచేసి సర్వీస్ చేసినందుకు మాకు ముందు నుంచి ఏదైతే కోటా గవర్నమెంట్ ఇస్తుందో అదే కోటాని కొనసాగించాలని చెప్పేసి గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. అట్లాగే గత 20-25 ఏళ్ళుగా ప్రమోషన్లు లేవు పిహెచ్సిలో పనిచేసే వైద్యులకు. అలాగే మిగతా డిపార్ట్మెంట్లో, అలాగే మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్లకు కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకు కానివ్వండి 3 ఏళ్లకే ప్రమోషన్స్ ఇచ్చినారు. కాబట్టి మాకు కూడా అవే ప్రమోషన్లు వర్తింపు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని అడుగుతున్నాం. అట్లాగే ట్రైబల్ అలవెన్స్, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలి. సంచార చికిత్సకి వెళ్ళినప్పుడు గతంలో ప్రభుత్వం మాట ఇచ్చింది, అలవెన్స్ రూపంలో 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. మేము పిహెచ్సి డాక్టర్లో మటు పిహెచ్సిలోనూ పనిచేయాలి. ఫీల్డ్ లెవెల్లో సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము అన్నీ చూసుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ మా బాధలు గుర్తించి ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నాం. అట్లాగే మా ఇతర డిమాండ్లన్నీ కూడా పరిష్కరించి మాకు దారి చూపించాలని చెప్పేసి గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. ఇదే విషయమై కమిషనర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అట్లాగే హెల్త్ మినిస్టర్ గారికి కూడా పలుమార్లు మా డిమాండ్లు తీసుకెళ్ళాం. నిన్న కూడా చర్చలు జరిగినాయి. చర్చలు విఫలమైనందున ఈ రోజు నుంచి సమ్మెకి మేము అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈరోజు రేపు సమ్మె కార్యక్రమం కొనసాగుతుంది. విధంగా డాక్టర్లు రోడ్డుకి రావడానికి కారణం, గతంలో ఇచ్చిన ముందుసారి కూడా ఒక 20 రోజుల దాకా స్ట్రైక్ చేశాము. అప్పుడు కూడా ఫస్ట్ బేసిక్ పాయింట్ వచ్చేసి ఇన్ సర్వీస్ కోటా ముందు 20% ఉండింది, ఇప్పుడు 15% గాను తగ్గించారు. అది కూడా సెలెక్టెడ్ బ్రాంచెస్లో. దానికంటే ముఖ్యము టైం బాండ్ ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి 20 ఏళ్ళుగా ఉన్న ఒక డాక్టర్కి ఒక్క ప్రమోషన్ కూడా రాకపోవడం అనేది చాలా ఇది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, మా నాన్నగారే రీసెంట్గా రిటైర్డ్ అయ్యారు 6 months బ్యాక్. నాకు తెలిసినప్పటికీ ఒక 25 years సర్వీస్ చేశారు. లాస్ట్ 6 monthsలో ప్రమోషన్ వచ్చింది. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి దానికి ఎన్ని ప్రాబ్లమ్స్. అంటే ఒక ప్రమోషన్ కూడా తీసుకోకుండా రిటైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ట్రైబల్ అలయన్సెస్. ఇక్కడన్నా ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇంకా గిరిజన ప్రాంతాల్లో అసలు ఏమి సదుపాయాలు లేకుండా దగ్గర కూడా అది లేడీ డాక్టర్స్ అయితే ఏమి, ఇంకొకరైతే ఏమి, కానీ చాలా ఇబ్బందిగా చేస్తున్నారు. దానికి తగ్గట్టు అలవెన్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ప్రపంచం ఎప్పుడు చూడనటువంటి విపత్తు అయినటువంటి కరోనాలో కూడా మేము ప్రజలకి మా శక్తికి మించి మా ప్రాణాలు అడ్డుకొని బలి పెట్టి మరి మా కుటుంబాలను బలిపెట్టి మరి సేవలు అందించాము. అటువంటి టైంలో కూడా మేము వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత కాలంలో కూడా మాకు చాలా డిమాండ్లు ఉన్నాయి. అందులో ప్రధానమైన 5 డిమాండ్లను మేము ఆల్రెడీ ఏపీపీసీడీఏ తరఫున కమిషనర్ గారికి కానీ, మన హెల్త్ మినిస్టర్ సార్కి కానీ, అందరి ఉన్నతాధికారులకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వాటిలో ఎటువంటి పురోగతి లేని కారణంగా గత 3 పర్యాయాలు చర్చలు జరిగినప్పటికీ అవి విఫలం కావడం వలన ఇక మాకు తప్పని పరిస్థితుల్లో ప్రత్యక్ష సమ్మెలోకి దిగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమ్మె ఎన్ని రోజులైనా సరే నిరవధికంగా మేము కొనసాగించాలనుకుంటున్నాం. పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్లకు ప్రమోషన్లు ఇవ్వకోకుండా ఈ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. తప్పకుండా పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్లు కూడా
మరి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పనేసి ఈరోజు బహుజన చైతన్య వేదిక ద్వారా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరియు మరి ఏదైతే జీవో నంబర్ 99 ఉందో దాన్ని కూడా రివోక్ చేసి వీరి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చి మరి డాక్టర్లు మరి వాళ్ళు ప్రశాంతంగా మరి వారి డాక్టర్ వృత్తిని చేస్తూ ప్రజలకు మరి ఎల్లవేళ అందుబాటులో ఉండి వైద్యం చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి డాక్టర్లు లేనప్పుడు ప్రజలు మరి అనారోగ్య పరిస్థితుల పాలై అనేక ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి డాక్టర్ల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిశీలించి వీటిని వెంటనే పరిష్కరించాలని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వీరు డాక్టర్లు మరి అనేక మరి ఇతర ప్రాంతాల్లో కూడా అంటే విజయవాడ మరి తదితరుల ప్రాంతాల్లో మరి వీళ్ళ డిమాండ్ల కోసం మరి భవిష్యత్తులో మరి ధర్నా కార్యక్రమాలు ఉధృతం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మరి డాక్టర్ల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి డాక్టర్లను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పనేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని బహుజన చైతన్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం.